చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటది. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితే మెడపట్టుకుని బయటకు గెంటుతాడు అన్నట్టు సార్ మీరు ఒక అడ్వకేట్ గా మాట్లాడే మాటలు కాదు అది. ఒకవేళ వైసీపీ ప్రతినిధులు మాట్లాడినా మెడబెట్టుకుని బయటికి గంటేస్తాడు ఆయన చేతిలో ఉంది. మీరు డైరెక్ట్ గా లీగల్ గా ఉన్నటువంటి లీగాలిటీస్ ఇష్యూస్ అవి చెప్పండి కానీ ఇవి వినండి. ఫస్ట్ 2017లో జరిగిన రేప్ కేసు యొక్క ఆధారాలు 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు సార్? 7 క్లియర్ చేస్తాడా? ఏ ఆధారాలు చేశాడు అది చెప్పాలిగా నువ్వు. ఎందుకంటే బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధంగా నీ పదవికి ఒక విలువ పాడు ఏం లేదు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఏమి సాక్ష్యాలు జగన్మోహన్ రెడ్డి ట్యాంపర్ చేశారు అనేది చెప్పాలి మీరు. ఇవాళ గుడ్డగాల్చి నెత్తినేయడం కాదు. గత ప్రభుత్వంలో సాక్ష్యాలన్నీ కాకెత్తుకుపోయిందని. ఏ కాకెత్తుకుపోయింది? ఏ సాక్ష్యం ఎత్తుకుపోయింది? సిబిఐకి జీవో ఇచ్చిన తర్వాత సిబిఐ ఎవరి చేతిలో ఉంటది? ఒట్టి జీవోలు కూడా ఇస్తారా ప్రభుత్వంలో?